నమస్కారం. ఈరోజు మా బీజేపీ యువమోర్చా తరఫున ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పర్సనల్ ఇష్యూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ వల్ల వచ్చిన కేసు, లాంగ్ టర్మ్ జరుగుతున్న కేసు, ఈడీ ఏజెన్సీ 2014లోనే ఎంటర్ అయిన కేసు, తర్వాత అంచెలంచెలుగా చాలా చేయటం జరిగింది. ఈవెన్ రీసెంట్గా కూడా ఈడీ అటాచ్మెంట్ చేసింది కూడా ఆ ఉద్దేశంలోనే. అలాంటి పరిస్థితిలో దాన్ని పొలిటికలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈడీ మీద నిరసన తెలియజేయడం అనేది మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, మన దేశానికి మంచి మెసేజ్ మనం ఇవ్వట్లేదు అనే దాంట్లో ఈ నిరసన కార్యక్రమం ఈరోజు యువమోర్చా తరఫున మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని పొలిటికలైజ్ చేసి ఇదేదో నేషనల్ ఇష్యూ బీజేపీ చేస్తుంది అన్నట్టుగా చేస్తే అది చాలా తప్పు. ఇది తప్పుదో పట్టించడం అని మేము చెప్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఏదైనా మెరిట్స్ ఉంటే కోర్టులో ఫైట్ చేసి గెలవాలే కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈడీని తప్పుపట్టడం చాలా తప్పు. దీన్ని ఖండిస్తున్నాం. ఫర్దర్గా కూడా ఇది మేము ఒప్పుకోం. ఆ ఉద్దేశంతో ఈరోజు మా యువమోర్చా తరఫున మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు యువమోర్చా అధ్యక్షుడు దామోదర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు గారి సహకారంతో నాయకులందరికీ ఇక్కడ ఇచ్చేయటం, ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి మీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు అసోసియేటెడ్ జనరల్ కంపెనీ అనే కంపెనీకి 90 కోట్ల రూపాయలు అప్పట్లో వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ సొమ్ము. కాంగ్రెస్ పార్టీ సొమ్ము అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరూ ఇచ్చినటువంటి డొనేషన్ డబ్బులు వారి తాతగారు ఆ రోజే బినామీ కంపెనీ ఒకటి పెట్టుకొని అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే ఒక ఫరంకి ఆ 90 కోట్ల రూపాయలు ఇవ్వటం వార్తా సంస్థకి. ఆ డబ్బుని రాబట్టుకోవడానికి వారి తాతగారు, వారి నాన్నగారు, వారి నాయనమ్మ గారు చేయలేని పని రాహుల్ గాంధీ గారు చేసి చూపించారు. అది మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి, వారు అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కలిసి చేసినటువంటిది పెద్ద మోసం. ఈ మోసాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. భారతదేశంలో ప్రజలందరూ కూడా వీరి యొక్క చేష్టలు, వారి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తప్పులు చేస్తున్నారు అనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. ఇటువంటి తప్పులు చేసేవారిని ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇంటికి పంపించి ప్రజలకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. నా పేరు పువ్వాడి దామోదర్, భారతీయ జనతా యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు. దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే భారతదేశ అవినీతిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని తెలియజేస్తూ, ఏదైతే స్వాతంత్రానికి పూర్వం 5,000 మందితో అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో నేషనల్ హెరాల్డ్ అనే కరపత్రికను స్థాపించడం జరిగింది. ఈడీ ఏదైతే A1గా A2గా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఏదైతే పెట్టడం ఉందో అది చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఏ ఒక్క అవినీతిని కూడా కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపేక్షించదు. దీని ద్వారానే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్న నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఈ దేశ అభివృద్ధిలో నవభారత నిర్మాత నరేంద్ర మోడీ గారు మరొకసారి కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.